నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మా ఇంట్లో గొడవలు ఎక్కువైపోతున్నాయండి. సమస్యలు, ఇబ్బందులు ఇలా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు కూడా ఉన్నారు. కానీ వారికి వివాహం కావటం లేదు. అలానే ఎప్పుడు చూసినా మానసికమైన సమస్య అనేది వెంటాడుతూనే ఉందండి. ఏ పని చేసినా కానీ కలిసి రావటం లేదు. మేము జాతకం అయితే చూయించుకున్నాము. జాతకం చూయించుకుంటే మీ జాతకంలో రాహు బాగోలేదు, శని బాగోలేదు, పరిహారం చేసుకోమని ఈ విధంగా చెప్పారండి. మేమైతే దేవాలయాల దర్శనాలు చేసుకుంటున్నాము, నోములు నోచుకుంటున్నాము, పూజలు చేసుకుంటున్నాము. ఇంకా ప్రతిరోజు దేవుడికి దీపారాధన చేస్తున్నాము, ప్రసాదాలు కూడా పెడుతున్నామండి. కానీ మాకు ఫలితాలు అనేది కనపడటం లేదు. అసలు ఎందువల్ల వివాహం కావటం లేదండి. వచ్చిన సంబంధాలు అయితే కుదరటం లేదండి. అటునుంచి అటు వెళ్ళిపోతున్నాయి. ఏదో ఒక ఆటంకాలు అనేటివి వస్తున్నాయి. ధనం కూడా నిలబట్టం లేదు. అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఖర్చు లేని ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు. ఈరోజు మనం చాలా ఈజీ అయిన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. ఆహార నియమాలంటూ ఏమీ లేవండి. ఎలాంటి నియమ నిబంధనలు లేని పరిహారం అనమాట. ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. మరి పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట అండి. సబ్స్క్రైబ్ కాకుండా కొత్తవారు ఉంటే అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజల పరిహారాలు ఉన్నాయి మన ఛానల్లో. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి. మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించిన మీరు చేయగలిగే దాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి. మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకొని మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్కి ఒక లైక్స్ ఇస్తూ ఉండండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో 10 మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు చూస్ చేసుకొని లబ్ధి పొందుతారండి. మీరు ఎలా లబ్ధి పొందారు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు చూడాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా, మీకు ఉపయోగపడాలనుకున్నా కానీ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ప్రతిరోజు చూస్తూ ఉండండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి మన ఛానల్ నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఛానల్కి వచ్చి కనీసం విజిట్ అయినా చేయొచ్చండి. ఆ రకంగా చేయండి. అలానే ఇప్పుడు చెప్పుకునే సమస్యలు మీ చుట్టుపక్కల వారికి కానీ, మీకు తెలిసిన వారు కానీ, మీ ఫ్రెండ్స్, బంధువులు ఎవరైనా ఉంటే వారికి కాస్త సహాయపడేలా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఏ విషయాన్ని మీరు మిస్ కారు. సరేనండి, ఇక మనం పరిహారం మాటకు వెళదాము. ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందైతే చూద్దాము. ఇంట్లో ఉండే పదార్థాలండి. అవి కూడా వంటగదిలో ఉండే పదార్థాలు. ఇక్కడ మనకి పరిహారానికి మిరియాలు అనేటివి అవసరం పడతాయండి. అలానే ఉప్పు, ఇంకా ఒక వేపాకు రెప్ప. ఇవేనండి కావలసిన వస్తువులు. వీటన్నిటిని కూడా పరిహారానికి ముందుగా చక్కగా సిద్ధం చేసి పెట్టుకోండి. ఇక్కడైతే మిరియాలు అవసరం ఉంటాయండి ఈ పరిహారానికి. ఈ మిరియాలను మనం ఆరోగ్యపరంగానే కాకుండా పరిహారాలకు కూడా వాడుతూ ఉంటాం. మనం తాంత్రిక పరంగా కూడా ఎన్నో వాడుతూ ఉంటాం. మనం మిరియాలతో ఏదంతర ప్రక్రియ చేసినా కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. అది కూడా నమ్మకంతో చేస్తేనే. మీ ఇంట్లో అధికంగా గొడవలు జరుగుతున్నాయి అంటే అక్కడ జనకోశ, నరకోశ, నకారాత్మక శక్తి, మీ ఇంట్లో దోషాలు అలాంటివి ఉంటే కనుక జరగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున చేయాలి. అది కూడా మీరు ఉదయం చేయొచ్చు, లేదంటే సాయంత్రమైనా చేయొచ్చు. ఇక ఈ పరిహారానికి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి. ముందైతే మీరు ఒక బౌల్ తీసుకోండి. అది ప్లాస్టిక్దైనా, స్టీల్దైనా ఏదైనా పర్వాలేదండి. ఒక బౌల్ తీసుకోండి. ఇక ఆ రకంగా తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కళ్ళుప్పు వేయండి. ఇంత మాత్రం వేస్తే సరిపోతుందండి. అలా వేసిన తర్వాత మీరు ఒక 7 మిరియాలు తీసుకోండి. 7 అంటే 7 మిరియాలు తీసుకోండి. ఇక్కడ వేసి చూపిస్తున్నానండి, చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 మిరియాలు వేయండి. ఈ రకంగా మిరియాలు వేసిన తర్వాత ఈ వేపాకు రెబ్బ ఉంది కదండి, ఈ రెబ్బలో నుంచి ఒక 7 ఆకులు తీసుకోండి. 7 మాత్రమే తీసుకోండి. ఇక ఆ మిరియాలు ఉన్నాయి కదండి, ఆ మిరియాలు కనిపించకుండా ఈ వేపాకులు పైన పెట్టండి. ఇక్కడ చూపించిన విధంగా చెయ్యండి. ఇలా పెట్టిన తర్వాత ఈ బౌల్ని మీ హాల్లో ఎక్కడైతే మీరు కూర్చుంటారో, అంటే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి వాళ్ళకి చేతికి అందకుండా కాస్త పైన పెట్టండి. అంటే మీ హాల్లో ఎక్కడైనా కాస్త పైన ప్లేస్ ఉంటే అక్కడ పెట్టండి. ఈ వేపాకు ఉప్పు పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా అధికంగా పెంచుతుంది ఇంట్లో. మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. ఈ శక్తి ఈ పరిహారంలో ఉందండి, అంతటి శక్తి. ఇక్కడ చేసే విధానాన్ని, ఈ పదార్థాలని మనం తక్కువగా అంచనా వేయకూడదు. పదార్థంలో చాలా శక్తి ఉందండి. మిరియాలు మన మీద ఎటువంటి తంత్రమంత్ర ప్రయోగాలు కానీ, దిష్టి దోషాలు కానీ,
ఒకవేళ ఎవరైనా ప్రయోగం చేసినప్పుడు కానీ లేదంటే మనం తొక్కినా కానీ అలాంటి అనుమానాలు మీకున్నా కానీ అవి మీ మీద పనిచేయకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని చక్కగా హాల్లో పెట్టండి, పిల్లలకు అందకుండా. ఈ విధంగా మీరు శనివారం రోజున పెడతారు. మళ్ళీ శనివారం రోజున వీటిలో ఉన్న ఉప్పు, మిరియాలు, వేపాకు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటన్నిటిని కూడా తీసేసి ఎక్కడైనా రావి చెట్టు మొదట్లో వేసేయండి. ఇంటి చెట్టులో కాదండి, బయటనే వేయాలి. కేవలం రావి చెట్టు మొదట్లోనే వేయాలి ఈ ఉప్పు, మిరియాలు, వేపాకు. తర్వాత ఈ బౌల్ని మీరు శుభ్రం చేసుకొని మళ్ళీ దానిలో ఉప్పు, మిరియాలు, వేపాకు పెట్టి ఇందాక చూపించిన విధంగా వేపాకు పెట్టి ప్రతి శనివారం మీరు ఈ రకంగా చేస్తూ ఉండండి. ఈ విధంగా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి, మెల్లమెల్లగా తగ్గిపోతాయండి. లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. ఈ రకంగా చేయండి. ఈ పరిహారంతో పాటు మరొక పరిహారాన్ని కూడా చేస్తూ ఉండండి. చాలా చిన్న పరిహారం అండి ఇది, అది కూడా చూపిస్తాను. మీకు ధన సమస్యలు అధికంగా ఉన్నాయి, మీ పిల్లలకు వివాహం కావటం లేదు, ఎన్ని సంబంధాలు చూసినా వివాహం కావటం లేదు, ఏదో ఒకటి ఆటంకాలు వస్తున్నాయి, ధనం నిలబట్టం లేదు అన్నవారు మీరు, అంటే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మీరు ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారాన్ని మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఈ పరిహారం విషయంలో ఒక కాపర్ ప్లేట్ తీసుకోండి. చిన్న ప్లేట్ అయినా పర్వాలేదండి, తీసుకోండి. దాంట్లో కొంచెం నల్ల మిరియాలు పెట్టండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇంత మాత్రం సరిపోతుంది, కొద్దిగా పెట్టండి చాలు. పెట్టి మీ కిచెన్లో అంటే మీ వంటగదిలో ఎక్కడైనా ఒక ప్రదేశంలో పెట్టండి. పెట్టిన తర్వాత ఒక నెల రోజుల వరకు ఆ మిరియాలను టచ్ చేయకుండా అలానే ఉంచండి. మీరు ఆ మిరియాల వంటలకు కానీ వేటికి కానీ వాటిని వాడకండి, అలానే ఒక నెల రోజుల పాటు అక్కడే ఉంచండి. మీ వంటగదిలో నెల రోజులు అయిపోయిన తర్వాత వాటిని తీసేసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో కానీ లేదంటే పారే నీటిలో కానీ వేసేయండి. ఇక్కడ వంటగది అంటేనే ఎక్కువగా ఆడవారు ఉంటారు. మీకు మానసికమైన సమస్యలు వస్తూ ఉన్నా, నకారాత్మక శక్తి మిమ్మల్ని వెంటాడుతున్నా అదంతా మెల్లమెల్లగా తగ్గిపోతుందండి ఈ పరిహారం చేసుకుంటే. మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ధన సమస్యలు రావడానికి కారణం వంటగదిలో శుభ్రత లేకపోవడం వల్లే వస్తుంది. దాని నుంచి మీరు కాపాడుకోవడానికి ఈ పరిహారం. దీనివల్ల మీకు ధనవృద్ధి కలుగుతుంది. మీ పిల్లలకు వివాహం కలిగేలా మార్గాలు మీకు తెలుస్తాయి. మీకు ఆటంకాలు తొలగుతుంటే ఆ ఆటంకాల నుంచి మెల్లమెల్లగా బయటపడతారు మీరు. దీన్ని మీరు నెలకు ఒకసారి మారుస్తూ ఉండండి. ఈ 2 పరిహారాలు అవుతాయా లేదా అనే ఒక అనుమానం మాత్రం పెట్టుకొని చేయకండి, పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. పరిపూర్ణంగా నమ్మి చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. అయితే మొదటగా చెప్పిన పరిహారం విషయంలో శనివారం రోజున వాటన్నిటిని కూడా తీసేయాలని మనం చెప్పుకున్నాం. అంటే వేపాకులు, మిరియాలు, ఉప్పు వాటన్నిటిని తీసేయాలని మనం చెప్పుకున్నాం. ఒకవేళ ఆ వారం మీరు మర్చిపోయారు, తెలియని పరిస్థితిగా వచ్చింది, ప్రాబ్లం అయితే ఉండదండి. కానీ ఖచ్చితంగా ఆ రోజున మీరు చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. మనం ఒక పరిహారం చేసినప్పుడు ఫలితం రాకపోతే వదులుకోకండి. మీరు మానవ సంకల్పాన్ని బట్టి ఏదైనా మనం పరిహారం ఇది అవుతుంది అని మీరు అనుకొని చేస్తే కనుక 1కి 2 సార్లు ప్రయత్నం చేయండి. మన సంకల్ప బలం బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని, రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి. ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.